హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన వైజాగ్. ఇవాళ 21 ఫిబ్రవరి. ఈరోజు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం. వైజాగ్ డైరీ ఫారం దగ్గర ఉన్న శ్రీకృష్ణ లో ఉన్నాం. మీరందరూ కారుణ్య క్లాస్మేట్సే. మరి మీరు కూడా కారుణ్యం చెప్పి చెప్పగలరా లేదా? కారుణ్య మీ క్లాస్లో హీరోయిన్, అవునా? కారుణ్య రికార్డ్ సంపాదించిందంటే మీ క్లాస్లో హీరోయినేనా? సెలబ్రిటీ పుట్టుకతో సెలబ్రిటీ ఎవరండి? ఒక సెలబ్రిటీ ఎప్పుడవుతారంటే మీ సంతకాన్ని ఆటోగ్రాఫ్గా అడిగినప్పుడు మీరు సెలబ్రిటీ అవుతారు. హలో, చెక్ చేసుకోవచ్చు. 2 నిమిషాల 47 సెకండ్ల 47 చెప్పింది. 4 నిమిషాలు చెప్పి జూమ్ చేసుకోండమ్మా, జూమ్ చేసుకోండి టైం. మరి పాప తల్లిదండ్రులు కంగ్రాట్స్ అండి. ఈ పాప తల్లిదండ్రులు గారు को बहलाती थी चली छुट्टी, आज हमारा छुट्टी है, मैडम से अभी छुट्टी है, खेलेंगे और खालेंगे, हाथ ना उनके आएंगे. धन्यवाद. सवेरे ना अच्छा निश्चय काम करना, अच्छा टीचर में करना, अच्छा नहीं किसी से रहना, अच्छा मछली जल की रानी है, जीवन उसका पानी है, हाथ लगा वो डर जाएगी, ये बाने अलग मर जाएगी. धन्यवाद. అంతర్జాతీయ భాషా దినోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈ ఉత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నన్ను పిలిచినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. భాష అనేది మనం వ్యక్తపరిచే భావానికి ఒక వారధి. ఈ భాష అనేది లేకపోతే మనం తెలియజేయాలనుకున్నది ఒక సరళమైన పద్ధతిలో తెలియజేయకపోవచ్చు, కష్టతరమైన పరిస్థితి. ఈ వారధి అనేది ఎంతో ఉపయోగకరంగా ఉన్న పరిస్థితి మనకి. ఈరోజు చూసినట్లయితే భారతదేశంలో షెడ్యూల్ 8 ప్రకారం 22 అధికార భాషలు ఉన్నాయి. అలాగే మన ఇంటర్నేషనల్ లెవెల్లో చూసినట్లయితే చాలా భాషలు ఉన్నాయి. అయితే ప్రాంతీయ వారీగా ప్రాంతీయతను బట్టి భాష అనేది ఉంటుంది. ఎన్ని భాషలు ఉన్నప్పుడు కూడా దేశ భాషలందు మన తెలుగు భాష లెస్స, అంటే గొప్పది, గర్వకారణమైనది. సో ముఖ్యంగా ఈరోజు ఉన్నటువంటి పోటీ ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా ప్రతి భాషపై పట్టు సాధించాలి.
ఎందుకంటే మనం తెలుగువారమైనప్పటికీ కూడా రేపు మన దేశంలో ఎక్కడికైనా వెళ్ళే పరిస్థితి ఉంటే, అక్కడ బ్రతకవలసిన పరిస్థితి ఉంటే తప్పకుండా హిందీ నేర్చుకోవాలి. అలాగే ఇంటర్నేషనల్ లెవెల్లో మనం వెళ్ళి మన జీవన విధానం సాగించాలనుకుంటే ఇంగ్లీష్ నేర్చుకోవాలి. ఇలా ప్రతి పరిస్థితుల్లో కూడా భాష తాలూకా ప్రాధాన్యత ఎంతో ఉంది. నియతం సంగరహితం అరాగద్వేషతకృతం అపరప్రేక్షునా కర్మ యత్తత్ సాత్వికముచ్యతే యత్తు కామేర్షునా కర్మ సాహంకారేణ వా పునః క్రియతే బహుళాయాసం తద్రాజసముదాహృతం. మనతో పాటు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ పరిశీలకులు, ఇప్పుడు ఏదైతే రికార్డు మనం ఇందాక నుంచి చూస్తున్నామో ఆ రికార్డ్ని పరిశీలించడానికి వచ్చిన సార్ మనతో ఉన్నారు. సార్ మీ పేరు చెప్పండి సార్. నా పేరు వెనుకోట వెంకట బుచ్చిరాజు అండి. సార్ ఈ రికార్డ్ ఏంటి, దేని గురించి? దాన్ని మీరు ఆల్రెడీ మీరు పరిశీలకులని తెలిసింది. ఏంటి రికార్డ్ అసలు? సార్, దేశ భాషలందు తెలుగు లెస్స. ప్రపంచవ్యాప్తంగా తెలుగు మాట్లాడే వ్యక్తులు చాలామంది ఉంటారు. ఆ తెలుగు మాట్లాడే వ్యక్తులు యొక్క రికార్డు అంటే అన్ని భాషల వాళ్ళు ఉంటారు ప్రపంచంలో, వాళ్ళకంటూ కొన్ని రికార్డ్స్ ఉంటాయి. అలా కాకుండా ఒక మాతృభాషతో మొట్టమొదటిసారిగా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ అని ఏర్పాటు చేయడం జరిగింది. మా చైర్మన్ చింతపట్ల వెంకటాచారి గారు ప్రపంచవ్యాప్తంగా మాతృభాష తెలుగు ఉన్న వ్యక్తులు ఎవరైనా సరే వాళ్ళు ఏదైనా రికార్డు సాధిస్తే దాంట్లో ఈ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ని నమోదు చేయడం జరుగుతుందండి. దీనికోసం ఈ సంస్థ చైర్మన్ చింతపట్ల వెంకటాచారి గారు ఎంతో కృషి చేస్తున్నారు. ఎంతోమంది మన తెలుగు వాళ్ళకి ఎన్నో అవకాశాలు కల్పించారు. ప్రపంచవ్యాప్తంగా కూడా మాతృభాష తెలుగు వాళ్ళకి గుర్తింపు రావడానికి వెంకటాచారి గారు ఎంతో కృషి చేయడం జరిగిందండి. ఇప్పుడు ఇక్కడ స్కూల్లో జరుగుతున్న రికార్డ్ ఏంటి, దాని గురించి చెప్పండి. ఇప్పుడు స్కూల్లోని ఈరోజు మాతృభాష దినోత్సవం సందర్భంగా చిన్నపిల్లలండి 3rd క్లాసు 4th క్లాసు 5th క్లాస్ చదువుతున్న పిల్లల చేత ఒక 6 రికార్డులు చేయించడం జరుగుతుందండి. అందులో మొదటగా పిల్లల చేత 75 ఆంగ్ల అభినయ గేయాల ధారణ చేయడం జరిగిందండి. LKG UKG 1వ తరగతి పిల్లలు చేశారండి. అలాగే రెండోది శతాధిక హిందీ సంఖ్యలు ధారణ చేయడం జరిగిందండి. ద్వారపూడి శ్యామచంద్రిక అనే ఒక పాప 43.85 సెకండ్స్లో 100కు పైగా హిందీ అంకెలను చెప్పడం జరిగిందండి. బొడ్డు గుణాత్మక అనే పాప 6 సంవత్సరాల పాప భారతదేశ రాష్ట్రాలు వాటి రాజధానుల పేర్లని 24.32 సెకండ్లలో చెప్పడం జరిగిందండి. శతాధిక ఆంగ్ల పర్యాయ పదాల ధారణ మద్దాల కారుణ్యశ్రీ అనే ఒక చిన్న పాప 2 నిమిషాల 47 సెకండ్లలో మొత్తం 150 ఆంగ్ల పర్యాయ పదాలను చెప్పడం జరిగిందండి. 55 మంది చిన్న పిల్లలు 100 హిందీ కవితలు 55 మంది పిల్లలు 100 కవితల్ని 18 నిమిషాల్లో చెప్పడం జరిగిందండి. అది నిజంగా చాలా రికార్డ్ అండి. మన మాతృభాష తెలుగులోనే మనం చెప్పలేం. అటువంటిది జాతీయ భాష అయినటువంటి హిందీలో అంతమంది పిల్లలు ఎక్కడ తడుముకోకుండా చెప్పడం అనేది నిజంగా చాలా గర్వకారణం. అది ఈ స్కూలు శ్రీకృష్ణ గ్రామర్ స్కూలు యొక్క పిల్లలు ఇటువంటి రికార్డు చేయడం, మరి ఈ స్కూల్ తాలూకు డైరెక్టర్ అయినటువంటి మోహన్ కృష్ణ గారు నిజంగా ఒక కొత్త వరవడిని సృష్టించి ఒక కాన్సెప్ట్ తోటి ముందుకెళ్తున్నారు. అలాగే ఇంకా రికార్డు కూడా చేస్తున్నామండి. శతాధిక భగవద్గీత శ్లోకధారణ 50 మంది విద్యార్థుల చేత అది కూడా చేస్తున్నారు. ఇవన్నీ కూడా రికార్డులు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో నమోదవుతాయండి. మరి వీటన్నిటికీ కూడా సహకరిస్తున్న పిల్లలకు, ఆ పిల్లల యొక్క ధారణ శక్తిని కనిపెట్టిన పిల్లల యొక్క టీచర్స్కు, స్కూల్ యాజమాన్యం వారికి, ఆ పిల్లల యొక్క ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులకి అందరికి కూడా మరొకసారి నా మనపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, ఇదండి శ్రీకృష్ణ గ్రామర్ స్కూల్లో అరుదైన 6 రికార్డులు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో వాళ్ళు చోటు సంపాదించుకున్నారు. సో ఇది ఇక్కడ మాతృభాషా దినోత్సవం యొక్క విశేషాలు. వీడియో జర్నలిస్ట్ శ్రీధర్తో జీవన్, శ్రీకృష్ణ గ్రామర్ స్కూల్, ఆదర్శ్ నగర్ నుంచి.